హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మౌనికని. ఈరోజు నేను చెప్పబోయే రీడింగు ఇక రోజు చెప్తానే ఉన్నాను కదండి. అంటే అక్క రోజు ఇలా చెప్తున్నది ఏమన్నా రిస్క్ అని అనుకోకండి. అంటే నేను చెప్పబోయే రీడింగు ఇట్లానే ఫ్యామిలీ గురించి అయినా సరే, భార్యాభర్తల గురించి అయినా సరే, లవర్స్ గురించి అయినా సరే, ఫ్రెండ్స్ గురించి అయినా సరే, ఇంకా ఇతర వాళ్ళు వేరే వాళ్ళు చూసిన వాళ్ళు అందరూ ఎవరైనా సరే అండి, నా రీడింగ్ చూసిన వాళ్ళకి పూర్తిగా చూడండి. మొత్తం వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి. ఓకేనండి. నేను మీ మౌనికని. ఈరోజు నేను చెప్పబోయే రీడింగ్లో చాలా మట్టుకైతే తల్లిదండ్రుల గురించి నేను చెప్తానండి. ఎందుకంటే ఈ జనరేషన్లో తల్లిదండ్రుల గురించి చాలామంది చాలా కష్టాలు పడుతున్నారండి. తిండి లేక, తిప్పలు లేక, ఆస్తులు అంతస్తులు అన్నీ సంపాదించి కూడా రోడ్డు పాలు అవుతున్నారన్న కారణం ఈ కొడుకుల గురించి నేను చెప్తానండి. చాలా మట్టుకైతే వాళ్ళ గురించే చెప్తాను నేను. అంటే అక్క ఇలా చెప్తుంది ఏంటి అని అనుకోకండి. కానీ రియల్గా ఇప్పుడు జరిగే జనరేషన్లో తల్లిదండ్రులను కూడా కాదనుకునే అమ్మాయిలు కూడా ఉన్నారు. ఏంటి, నా బతుకు నేను బతకలేనా, నాకు అన్నదమ్ములే కావాలనా, నాకు తల్లిదండ్రులతో నేను సంబంధం లేదు, పెట్టినప్పుడే అన్నదమ్ములు అంటది, పెట్టినప్పుడు అన్నదమ్ములు కాదు, ఎవరు కాదు, తల్లిదండ్రులు కూడా కాదు అనే డిసిషన్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారండి ఈ రోజులల్లో. అందుకనే నేను వాళ్ళందరి గురించి చెప్తాను. వాళ్ళు ఎలా అంటే వాళ్ళ తల్లిదండ్రుల ప్రేమని పొందాలంటే చాలా పుణ్యం చేసుకోవాలి. కానీ కొంతమంది తల్లిదండ్రులని హింస పెట్టే కామంతకులు బాగా ఉన్నారు. అర్థమవుతుందండి. అంతే మాయలో పడి భార్య మాటలు వినుకుంటా, బయట వాళ్ళ మాటలు వినుకుంటా, భార్య ఇంకొకళ్ళ మాటలు వినుకుంటా చాలా మటుకు చేస్తారు అలా. అలాగనే ఒక తల్లి, ఈరోజు నేను చెప్పేది ఒక తల్లి గురించి అండి. ఒక తల్లి గురించి నేను చెప్తాను. ఒక తల్లి అబ్బాయిని చాలా మట్టుకైతే అబ్బాయిని ఎంత అంటే చాలా ప్రేమ కొద్దీ పెంచుకుంది. ఆ అబ్బాయికి అలా చిన్నగా ఉన్నప్పుడే ఆమె భర్త చనిపోయాడు. చనిపోయిన తర్వాత అబ్బాయికి ఎటువంటి సమస్యలు రాకుండా అబ్బాయిని చాలా మట్టుకైతే ఎంతో ఇష్టంగా, అభిమానంగా చాలా చదివించింది, చాలా గొప్పవాన్ని చేసింది. చాలా డబ్బు విలువ ఏంది, డబ్బు లేదు అన్నట్టు ఆ అబ్బాయిని అలా పెంచింది. అలా పెంచిన తర్వాత అబ్బాయికి పెద్ద చేసింది, చదివిపించింది, జాబ్ వచ్చింది, అన్నీ వచ్చినాయి. కానీ చిన్నప్పుడు భర్త చనిపోయినా కూడా ఆమె ఆ కొడుకు గురించి ఎన్ని బాధలు పడ్డదంటే చాలా కష్టాలు పడ్డదండి. శారీరకంగా ఎంతమంది ఎన్ని మాటలన్నా కూడా ఆమె పట్టించుకోకుండా, ఎన్ని నిందలు పెట్టినా ఏం చేసినా నాకంటూ ఒక కొడుకున్నాడు, నా కొడుకు బాధ్యత నేను తీసుకోవాలి, నా కొడుకుని ఒక ఇంటిని చేయాలి అని చెప్పేసి ఆ తల్లి ఎన్నో కష్టాలు పడ్డది. ఆ తర్వాత ఆ కష్టంకి ఫలితం ఏమంటే ఇంకా నేను ముందు చెప్తానండి రీడింగ్లో. అంటే ఆ తల్లి పడ్డ కష్టంలో ఆ పిల్లగాన్ని చదివించింది, ఆ బాబుని చదివించి ఒక ఇంటివాన్ని చేసింది, చాలా మంచిగానే ఇది చేసింది. కానీ దాంట్లో ఒక థర్డ్ పార్టీని అంటారు కానీ ఉంటే మూడో వ్యక్తి వచ్చేసి ఎలాంటి చిచ్చు పెట్టాడో నేను కూడా చెప్తానండి. ఇంకా ముందు ఇంకా చాలా ఉంది, చెప్తాను. ఇదిగోండి ఆ తల్లి ఒక భర్త లేకుండా ఒక కొడుకుని బాగా చదివించి చేసి ఒక ఇంటివాన్ని చేసిన తర్వాత ఆ తల్లి పరిస్థితి ఏందో మీరు చూడండి. ఇంకా ముందు కొడుకు ఎటువంటి ఆలోచన తీసుకున్నాడంటే, ఇక కొడుకు మ్యారేజ్ చేసినాక చాలా మటుకైతే తల్లిని అది విధంగా కొడుకు పనికి వెళ్ళిన తర్వాత కోడలు ఇష్టం ఉన్నట్టు మాటలు అనడం, చేయడము, కొడుకు వచ్చిన తర్వాత కొడుకు ముంగట బాగా చేయడం అట్లాంటి చాలా ఆమె ప్రయత్నం చేసింది. కొడుకుతో ఏం చెప్తుంది, నేను నా కొడుకుకి చెప్తే కొడుకు బాధపడతాడు అని చెప్పేసి తల్లి చాలా ఆలోచన చేసింది. కొడుకుకు కూడా కొంచెం డౌట్ వచ్చింది. ఏంటండి మా అమ్మ చాలా బాధపడుతుంది, మా అమ్మగారు
ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు. మేము ఇంత మా 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 అమ్మ నాకు మా నాన్న లేకున్నా కూడా నాకు కష్టం అనకుండా పెంచింది, చదివిపించింది, నాకంటూ ఒక జాబ్ వచ్చింది అని చెప్పేసి ఒక దగ్గరికి వెళ్ళి ఆలోచన చేస్తూ ఉన్నాడు ఒక చెట్టు కొమ్మని పట్టుకొని ఆ అబ్బాయి. వాళ్ళ తల్లి గురించి ఎందుకు ఇంత డిసప్పాయింట్స్ అవుతుంది, ఎందుకు ఇలా మా మమ్మీ ఇట్లా సైలెంట్గా ఉంటుంది, ఎందుకు ఇలా మా మమ్మీ ఇలా అయిపోతుంది అని చాలా ఆలోచిస్తున్నాడు ఈ అబ్బాయి. ఆ తల్లి, నేను ఎవరికి చెప్పుకోవాలి, ఏం చేయాలి, నాకేం అర్థం అవ్వట్లేదు, నా కొడుకుకి చెప్పదమ్మా. అయ్యో అమ్మ, నువ్వు చేసిన సంబంధమే కదా, నీకు నచ్చిన అమ్మాయినే కదా నువ్వు చేసావు, నువ్వు చెప్పిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను, నన్ను ఒక్కగానొక కొడుకు అని చెప్పేసి చాలా చదివించావు, చేసావు, నీ మాటకు నేను ఏ రోజు ఎదురు చెప్పలేదు, నువ్వు చెప్పిన సంబంధం చేసుకున్నాను 10 మందిలో, ఈరోజు నువ్వే నా భార్య గురించి చెప్తున్నావేమో అని అనుకుంటాడేమో అని ఆ తల్లి నిద్రపోకుండా కూడా నిద్రలేని రోజులు ఎన్నో గడిపింది. నిద్రలో కూడా ఆలోచించి నెత్తి పట్టుకొని ఉన్నది. ఒకవేళ నేను చెప్తే నా కొడుకు తప్పుగా అపార్థం చేసుకుంటాడో ఏమో అని ఆ తల్లి నిద్రలో కూడా లేచి ఆలోచన చేస్తుంది కోడలు పెట్టే బాధలకి. ఈ జనరేషన్లో ఇలాంటి కోడలు కూడా ఉన్నారు, లేరనేం లేదు. అయితే ఒకరోజు పక్కింటి ఆమె కాడికి వెళ్ళేసి ఎవరితోని చెప్పుకుందామంటే కూడా నా రిలేషన్లో చెప్పుకుందాము అనే అనుకున్నది. రిలేషన్లో చెప్పుకుంటే ఇంకింత ఎక్కువనే చేస్తారు, తక్కువ చేయరు. భర్త లేకుండా కూడా ఇంత గొప్పగా కొడుకుని పెంచింది మమ్మల్ని అందరినీ కాదని చెప్పేసి, అంటే రిలేషన్లో కూడా ఆమె అక్కడ వెళ్ళి ఒక ఆమెతో చెప్పుకుంటుంది. అంటే ఆమెకి పరిచయం ఉంటారు కదండి పక్క వాళ్ళు చాలా క్లోజ్ ఉన్న అలా ఆ అమ్మాయి ఆ తల్లికి తెలిసిన ఆమె. అంటే వాళ్ళు అప్పుడు ఆమె వయసులో ఉన్నప్పటి నుండి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అన్నమాట. ఆమెకు చెప్పుకుంటుంది, ఏంటి ఇలా వచ్చావా అని అడుగుతుంది. లేదు, నేను చాలా కష్టాలలో ఉన్నాను అని అంటే, ఏంటి చెప్పు ఇంట్లోకి రా అంటే, లేదు నేను ఇక్కడ ఉండి చెప్తానంటే, కనీసం మంచినీళ్ళన్నా తీసుకో అంటే, సరే తీసుకుంటాను, నా బాధలు కొంచెం వినవే అని అంటే, సరే అని చెప్పు ఏంటి నీ బాధ అని చెప్పింది. నేను నా భర్త నాకు చిన్న వయసులోనే నా భర్త చనిపోయాడు. నా భర్త చనిపోయాక నా కొడుకుని నేను నా వాళ్ళకి ఎవరికైనా సరే నేను చేతులు చాపకుండా ఏం చాపకుండా నేను చాలా కష్టపడ్డాను. నేను ఏ పని అనుకోకుండా అన్ని పనులు చేసి నా కొడుకుని ఒక స్థాయిలో చూడాలని చెప్పేసి నేను చాలా చదివించాను, జాబ్ వచ్చింది. నా కొడుకు నా మాట కాదనకుండా నేను చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈరోజు అమ్మాయి నా కొడుకు లేనప్పుడు నాకు చాలా టార్చర్ పెడుతున్నది. ఆ టార్చర్కి నేను చచ్చిపోవాలనిపిస్తుంది. నా కొడుకుకు చెప్తే అమ్మ నువ్వే చేసావు కదా, ఈరోజు నువ్వే చెప్తున్నావు అంటాడేమో అని అదొక భయం. నేను ఎలా చేయాలో నాకు ఏం దోయడం లేదు అని ఆ ఫ్రెండ్తో చెప్పుకుంటుంది. సరే నువ్వు ఏమి టెన్షన్ పడకు, నీకు ఆ దేవుడు అనేటోడు ఉన్నాడు, నీకు ఏదో దారి చూపెడతాడు, నీ కోడలికి బుద్ధి చెప్తాడు, నీ కొడుకుకి చిన్నగా అర్థం అవుతుంది. నువ్వు అలానే టెన్షన్లు పెట్టుకొని లేని ఆలోచనలు తెచ్చుకోకు, సరేనా? ఈ మంచినీళ్ళు తాగు. నీకు దేవుడు ఉన్నంతసేపు నీకు ఎటువంటి ఆపత్తులు రానివ్వడు. నువ్వు ఆ తండ్రిని తలుసుకుంటూ దేవుని ఓం నమ శివాయ అంటూ ఆ తండ్రి ఆజ్ఞ లేని చీమ కూడా కుట్టది, నీకు ఎటువంటి హాని కలగదు. ఆ దేవుడే నీకు ఏదైనా ఒక దారి చూపెడతాడు, నువ్వు ఏం టెన్షన్లు పడకు, సరేనా? అంటే ఆ తల్లి ఏమంటుందంటే, సరే నీ దగ్గరకు వచ్చినాక నా బాధలన్నీ చెప్పుకున్నాక నాకు సగం బరువు దిగిపోయిందే, సరే నేను ఉంటాను, నువ్వు నాతో ఎంతసేపు మాట్లాడినందుకు నీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, సరే నీ ధైర్యం కొద్ది నేను ఇంటికి వెళ్తానే అని చెప్పేసి ఆమెతో మాట్లాడేసి వెళ్ళిపోతుంది. ఇదిగోండి ఇక్కడ చెప్తుంది. అయితే అక్కడ ఆమె కోడలు, ఏంటి నేను ఇంత బాధ పెట్టినా కూడా మా అత్తయ్య కొంచెం కూడా బాధపడకుండా ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోతలేదు, ఏం చేస్తలేదు,
ఏంటి నా భర్త సంపాదించిన సంపాదనకెళ్ళి కూర్చొని తింటున్నది కాలు మీద కాలేసుకొని, నేను ఇంత టార్చర్ పెట్టినా కూడా వదులుతలేదు. నేను గుణపం పట్టుకున్నట్టు గట్టిగా ఆయుధం పట్టుకొని కూడా ఆమెను ఇంత టార్చర్ చేస్తున్నా కూడా వెళ్తలేదు. అసలుకేంటి ఏమని అని ఆలోచిస్తుంది. దానికి ఏందండి మామూలుగా వచ్చింది మ్యారేజ్ చేసి ఆ తల్లి మ్యారేజ్ చేసిన తర్వాత తల్లి చిత్రహింసలు, దానికి కూడా ఒక తల్లి ఉంటుంది. నేను ఇలా అంటున్నాను తప్పు అనుకోకుండ్రి. ఇప్పుడు అత్తయ్య అంటే తల్లితో సమానం. ఒక అబ్బాయి ఉన్నాడంటే ఆ అబ్బాయి కూడా మన తల్లిదండ్రుల మీద మనకు ఎంత ప్రేమ ఉంటుందో అబ్బాయి కూడా అంతే ప్రేమ ఉంటుంది. కానీ మనం పోయిన ఇంటికి అలా టార్చర్ పెట్టద్దు. నేను గుణపంలాగా ఇన్ని టార్చర్లు పెడుతున్నా కూడా ఎందుకు ఆమె కదలడం లేదు, ఇంట్లోకి వెళ్ళి ఎందుకు వెళ్ళిపోతలేదు, ఆమె వెళ్ళిపోతే నా భర్త నేను చాలా సంతోషంగా ఉంటాము అనే ఆలోచన చేస్తుంది. కానీ చాలా తప్పు. గుణపంలాగా ఆయుధం పట్టుకొని ఆ తల్లిని టార్చర్ పెడుతుంది కోడలు. సరే, వాళ్ళ కొడుకుకి ఆలోచన వచ్చింది. ఏంటి అసలుకి నాకేం అర్థం అవట్లేదు. మా అమ్మగారు ఎందుకు ఈ మధ్యలో చాలా ఆలోచనగా ఉంటుంది, అసలుకి ఏంటి అనేది నాకు ఏం దోయడం లేదు. నా భార్య ఏమైనా బాధలు పెడుతుందా, ఇంకా ఎవరన్నా ఏమన్నా అన్నారా మా అమ్మగారిని, ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. అసలుకి ఏంటి, ఇది నిజమా అబద్ధమా నేను తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఒక కాడ నిలబడి ఆలోచన చేస్తున్నాడు. ఏమీ తక్కువ లేదు. మా అమ్మ చదివించిన దానికి నేను చేసే జాబుకి మాకు ఈరోజు ఏం తక్కువ లేకుండా బతుకుతున్నాం. కానీ అమ్మగారు ఎందుకో చాలా టెన్షన్లో ఉంది. అమ్మకి ఏమన్నా అవుతుందేమో అని చెప్పేసి ఆ కొడుకు చాలా బాధపడుతున్నాడండి. ఇదిగో అయితే దాంట్లో థర్డ్ పార్టీ అంటారు కదండి, మూడో వ్యక్తి అనేవాడు ఎవడంటే ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్న వాళ్ళ అన్న. అయితే ఏం చెప్తున్నాడు, వాళ్ళకి ఏమి ఉండదు. చెల్లి, నువ్వు చాలా గొప్ప ఇంట్లోకి వెళ్ళావు, సరే నువ్వు వెళ్ళిన తర్వాత మనకి ఆ ఆస్తి అంతా రావాలి, నీ భర్తను మన సైడు తిప్పుకోవాలంటే మీ అత్తయ్యని దూరం చేయాలి అని ఈ శాడిస్ట్ గాడు చెప్తున్నాడు. అని ఇలా అంటున్నాను అనుకుని నాకే కోపం వస్తుంది చెప్తుంటే. ఇంత శాడిస్ట్గా ఎలా బిహేవ్ చేస్తారండి. ఎందుకంటే వాళ్ళకు కూడా తల్లి ఉంటుంది. తల్లి స్థానంలో అత్త అంటే అమ్మ. కానీ వీడు ఒక ఆడపిల్ల లెక్క ఆలోచన చేసి వాళ్ళ చెల్లికే చెప్తున్నాడు. ఎందుకంటే ఆస్తి గురించి. ఏంటి చెల్లి, నేను చెప్పినది ఇంకా ప్రయత్నం చేయలేవా, ఏంటి మీ అత్తయ్య వెళ్ళిపోలేదా, మీ అత్తయ్య వెళ్ళిపోతే ఆస్తి మనకే వస్తుంది, బావగారు మన చేతిలోకే వస్తాడు, మనం ఎంతో సంతోషంగా ఉండొచ్చు, నువ్వు మన ఇంట్లోనే ఉంటావు అని చెప్తున్నాడు. అంటే కొంతమంది ఆస్తికి కూడా ఆశపడి చెల్లెళ్ళకి కూడా నేర్పించే, చెల్లెలు భర్తను విడతీయాలి, అది వాళ్ళ అత్తయ్యని విడతీయాలి అన్న కంకణం కట్టుకొని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కొడుకు ఇక్కడ కామన్ భూతం లెక్క ఒకళ్ళు ఏమంటారు, గుమ్మడికాయ బూడిది లెక్క ఒకళ్ళు కూర్చున్నారు, మధ్యలో ఒక నిలబడ్డాడు కామంతకుడు. వీలేనండి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అన్న. అంటే ఈ కార్డులో చాలా మీనింగ్స్ ఉంటాయి. దీంట్లో 100 క్వశ్చన్లు చెప్పచ్చండి. సరే, ఇంకేంటి నా చెల్లికి చెప్పేశాను, ఇంకేంటి నా చెల్లికి చెప్పేశాను, నేను హ్యాపీగా ఊర్లో ఎంజాయ్ చేస్తాను, నా చెల్లి ఆస్తి వస్తుంది, నా బావ మా చేతిలోకి వస్తుండు, మాకేమీ లేదు, ఇంకేంటి మాకు ఇంతకన్నా మేము చాలా గొప్పగా బతకచ్చు అనే ఆలోచన చేసుకుంటూ ఉల్లాసంగా ఊరంతా తిరుగుతున్నాడు. చెల్లెల కాపురంలో చిచ్చు పెట్టి, చెల్లెల కాపురంలో ఇది చేసి, చెల్లెల ఆస్తి కొట్టేయాలని చెప్పేసి చెల్లెలకి నేర్పించారు తల్లిదండ్రులు. అంత గొప్ప అన్న, అంత గొప్ప తల్లిదండ్రులు. అయితే ఇక్కడ కూర్చొని ఆమె ఏమంటున్నది, ఏంటి మీ అమ్మగారి గురించి ఏమన్నా, మీ అమ్మ ఎందుకు డల్లుగా ఉంటుంది, ఏంటండి నేనేమన్నా అన్నానా చేశానా అని చెప్పేసి గట్టిగా మాట్లాడుతున్నది. అసలుకేంటి నాకేం అర్థం అవట్లేదు. నేను పోయి వచ్చేసరికి మా అమ్మగారు డల్లుగా కూర్చుంటుంది, ఏమీ మాట్లాడడం లేదు, ఎందుకో మా అమ్మ ఇంతకుముందు ఉన్నట్టు ఉండలేదు, అసలుకేంటి నువ్వు చేసేది ఇంట్లో అని చెప్తే,
ఏమీ లేదండి, నేను ఊరికేనే ఇలా పట్టుకొని కూర్చున్నా. అసలు నువ్వు గుణపం పట్టుకొని ఎందుకు కూర్చున్నావు, ఆ తక్కడ పట్టుకొని ఎందుకు కూర్చున్నావు అంటే, లేదండి మనం చేసే వ్యాపారంలో మనము మిత్తిలకు ఇస్తాం డబ్బులు ఇట్లా. ఒకవేళ మీ అమ్మకి చేత కాకపోతే నేను ఎలా అని నేను నేర్చుకుంటున్నాను అంటే, సరే అది కరెక్టే. ఆ గుణపం ఎందుకు పట్టుకొని ఉన్నావు అని అంటే, ఆ అబ్బాయి వచ్చేసరికి ఆ తల్లిని ఎలా చిత్రహింసలు పెట్టాలో భయపెట్టాలో అనేది పట్టుకొని కూర్చున్నది. ఆ అబ్బాయి రాగానే ఆగిపోయి ఈ విధంగా సమాధానం చెప్తుంది. గొప్ప మనసున్న ఆవిడ అత్త మీద. ఇక కొడుకు ఆలోచనలకు పోయాడు. ఏమని, ఏంటి నేను వచ్చేసరికి గుణపం పట్టుకొని కూర్చుంది ఏమనంటే, మేము మిత్తిలకు ఇస్తాం కాబట్టి బంగారం అన్ని మిత్తిలకు ఇస్తాం కాబట్టి కరెక్టే. అలా పట్టుకొని కూర్చుందంటే తక్కడ అది ఇది ఎందుకు పట్టుకొని కూర్చున్నాం అంటే, మనం వడ్డీకి బంగారం వెండి అన్నీ పెట్టుకుంటాం కదండి, నేను నేర్చుకుంటున్నాను అని అన్నది. ఇది నేను ఒప్పుకుంటాను. గుణపం పట్టుకొని ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది, ఎందుకు ఇంత ఈగోగా ఇంత సాడిస్ట్గా ఆమె ఇది చేస్తుందని ఆ అబ్బాయి చాలా ఆలోచన మీద కూర్చున్నాడు. అసలుకి తిండి తిప్పలు లేదు. మా అమ్మగారు ఎందుకు ఇలా అయిపోతుందని తల్లి మీద చాలా ప్రేమ. తల్లి గురించి ఆలోచన చేశాడు. సరే చూద్దాం ముందు ముందు ఏముంటుందో అని చెప్పేసి ఆలోచన చేస్తున్నాడు. ఆ నైట్ ఆలోచన చేసుకుంటా పడుకునేస్తాడు. ఇక ఒకరోజు ఏంటంటే, ఒక పెద్దయిన కాడికి వెళ్ళాడు. వెళ్ళేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా పెద్దయిన ఎంత అంటే చాలా చాలా మస్తు అంటే, చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుండి వాళ్ళకి ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఆ పెద్ద మనిషి. ఎందుకంటే వాళ్ళ నాన్న సంపాదించిన దాంట్లోకెళ్ళి వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ పొలం పనులు అవి ఇవి చూసుకోవడానికి ఆ అమ్మకు తెలియదు. అలా అని, అమ్మ నేను మీ ఆయన కాడ చాలా పని చేస్తాను, నేను మీ పనివాడిని, నువ్వు ఎటువంటి పనిలో అయినా నేను సాయం చేస్తాను తల్లి అని చెప్పేశాడు. అతనికి వాళ్ళ ఫ్యామిలీ గురించి మొత్తం తెలుసు. ఆ తల్లి ఒకరోజు వెళ్ళి ఆయనకి వాళ్ళ భార్యకి అతనికి మొత్తం చెప్పేసింది. అయితే ఆ పెద్ద మనిషి ఇలా కొడుకుకి చెప్తాడు. ఇతను వాళ్ళ పాలేరండి, వాళ్ళ భర్త ఉన్నప్పుడు పాలేరు. అర్థమవుతుందా? వాళ్ళ భర్త చనిపోకముందు వాళ్ళ భర్త కాడ చాలా పని చేసేవాడు. వాళ్ళ కుటుంబం విషయాలు ఏందనేది కొంచెం తెలుసు. వాళ్ళ భర్త చనిపోయాక ఇతనికి వాళ్ళ ఫ్యామిలీలో ఎటువంటి గొడవలు జరిగినా కూడా ఆ తల్లి పోయి ఒక ఫ్యామిలీ మెంబర్స్ లెక్క చెప్పుకుంటుంది. అయితే చెప్పేసింది, ఉన్న మాట చెప్పేసింది. నేను నా భర్త చనిపోయిన తర్వాత మీరు భార్య భర్తలు, నేను మా భర్త ఉన్నప్పటి నుండి మీరు మా దగ్గర పాలేరు పని చేస్తారు, మాకున్నంత వ్యవసాయంలో మీరు పని చేస్తారు, మీరు మా కుటుంబంలో ఒక నంబర్స్ అనుకున్నాము. అందుకే నాకు ఈరోజు నేను నా కుటుంబంలో చెప్పుకుంటే నా మర్యాద పోతుంది, నా కొడుకు మర్యాద పోతుంది. నాకు వచ్చిన కోడలు ఈ విధంగా ఉంది, నన్ను చాలా టార్చర్ పెడుతుంది, నువ్వు ఇంట్లోకి వెళ్ళిపో, నువ్వు మా మా దగ్గర ఉండకు, మాకు చాలా అడ్డుగున్నావు అని చెప్పేసి ఏదేదో మాట్లాడుతున్నది. నాకు నీ ఆస్తి అంతా మీ అబ్బాయి పేరున రాయి, లేకపోతే నా పేరు మీ అబ్బాయి పేరు మీద నా పేరు మీద రాయు అని అంటున్నది. సరే నేను అలానే రాస్తాను, కానీ రేపు నా కొడుకుని ఏం చేస్తుందో అని నాకు చాలా భయంగా ఉంది. నేను ఆ దిగులు పెట్టుకొని చాలా మానసికంగా నేను అనుభవిస్తున్నాను. నాకు ఎటు దిక్కు తోచడం లేదు. నా కొడుకుకి చెప్దామంటే నా కొడుకు ఏమనుకుంటాడంటే, ఏంటమ్మా నువ్వు చేసిన మ్యారేజే కదా నేను చేసుకున్నాను, నన్ను ఈరోజు చెప్తున్నావని ఏమైనా నిలదీసిన తర్వాత నేనేం సమాధానం చెప్పాలో నాకు తెలియడం లేదు. దీనికి మీరే ఒక ఆలోచన చేసి నాకు ఏదన్నా దారి చూపెట్టండి అని వాళ్ళ పాలేరు దగ్గరికి వెళ్ళి వాళ్ళ భర్త భార్యకి చెప్పింది ఆ తల్లి. అయితే ఇక్కడ కోడలు ఆలోచించేది ఏంటంటే, ఇంకేంటి నేను అనుకున్నది సాధించాను, నా భర్త సంపాదన అంతా తెచ్చి నా దగ్గరనే పెడుతున్నాడు, మా అత్తయ్యకి నేను తిట్టిన తిట్లన్నీ నెత్తికెక్కాయి, ఎలాగో వెళ్ళిపోతుంది,
నేను మా అమ్మ నాన్నని మా అన్నగారిని చాలా సంతోషంగా చూసుకుంటాను, నా భర్త నా చెప్పు చేతిలో ఉంటాడు అనే ఆలోచన చేస్తున్నది డబ్బును పట్టుకొని. గొప్ప ఆవిడ ఆమె. ఇక అతను ఆలోచన గట్టిగా తీసుకున్నాడు. అసలు ఏంటి మా అమ్మ ఇలా అయిపోతున్నది, ఏంటో ఏందో నేను తెలుసుకుంటాను, ఆ దేవుడి కాడికి పోయి అయినా సరే నేను కొట్లాడి నేను తెలుసుకుంటాను మా అమ్మకి ఏమైందో అని చెప్పేసి అతను ఒకరోజు గొడవలల్లో వెళ్ళినా కూడా అక్కడ గొడవల వల్ల కూడా కొంతమందిని చాలామందిని కొట్టాడు, చేశాడు. వాళ్ళ ఎవరెవరు పగ ఉన్న వాళ్ళ రిలేషన్లో కూడా, అంటే అలా రిలేషన్లో వాళ్ళకి పడది, కానీ అలా కూడా వెళ్ళేసి చాలా గొడవ పెట్టుకున్నాడు. మీరు ఏమన్నా అన్నారా, మా గురించి ఏమన్నా తీసారా, మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు, మా అమ్మ ఎలా అనాలో కష్టపడి మాకున్న పొలంతో చాలా పెద్ద చేసింది నన్ను, ఇంకా దానికి సంపాదన సంపాదించింది, మా అమ్మ నన్ను చాలా పెద్ద చదువులు చదివించింది, నాకు పెళ్లి చేసింది, మీరు మా అమ్మగారిని ఏమన్నా అన్నారా అని చెప్పేసి వాళ్ళ రిలేషన్తో కొట్లాడబెట్టుకుంటున్నాడు అబ్బాయి. మేము ఏం అనలేదయ్యా, మేము మీ వార్తకు రాలే, మీ జోలికి రాలే, ఏమీ రాలేదని చెప్పేశాడు. ఇక్కడ వచ్చి డైరెక్ట్ భార్య వాళ్ళ తల్లిదండ్రులకి చెప్తున్నది. ఇంకేంటి నాన్న అమ్మ అన్నకి చెప్పండి, నేను మా అత్తగారి పని చాలాగా నేను క్లోజ్ చేసేసాను, ఆమె బయటకు వెళ్ళడానికి రెడీగా ఉంది, ఆస్తి గురించి సంతకం పెడతాను కూడా రెడీగా ఉంది, నా భర్త కూడా నేను చెప్పినట్టు వింటున్నాడు, ఇక మనం హ్యాపీగా ఉందాం, మనకి ఆస్తి లేదని అనుకోకుండ్రి, అన్నయ్యకి చెప్పండి అని ఈ గొప్ప ఆమె చెప్తుంది. ఇక్కడ వచ్చి నిలబడ్డారు చూడు ఇద్దరు, ఈమె చెప్తుంది వాళ్ళ తల్లిదండ్రులకి. ఇక వాళ్ళ అన్నయ్య ఆలోచన చేస్తున్నాడు, ఏంటి ఇంకా ఈ చేతిలో చూస్తే డబ్బే ఉంది, పైకి ఎత్తితే డబ్బే ఉంది, కిందికి చేతి తాపితే డబ్బే ఉంది, తల పైకి ఎత్తిన డబ్బే ఉంది, ఇంకేంటి మా చెల్లెలకి చెప్పేశాను, మాకు చాలా డబ్బు వచ్చింది, నగలు వచ్చినాయి, ఇంకా అంత ఆస్తి వచ్చేసింది, మా బావగారు కూడా మా చేతిలోకి వచ్చేసాడు అని ఆలోచిస్తున్నాడు. కానీ వానికి కూడా ఒక తల్లిదండ్రులు ఉన్నాడని మర్చిపోయాడు వాడు. ఎంత సాధిష్టుగాడు అంటే అంత సాధిష్టు. డబ్బు వచ్చిందని సంబరంలో ఉన్నాడు. కానీ వాళ్ళ పాలేరు ఏమని ఆలోచిస్తున్నాడంటే, సరే ఆ బాబు వెళ్ళాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమని అడిగాడంటే, అయ్యా నువ్వన్నా నాకు చెప్తావా లేదా అని అడిగాడు. ఏంటి బాబు అని. మా అమ్మగారు మీ దగ్గర ఏం మాట దాయదు, మా అమ్మ ఏదన్నా వచ్చి చెప్పిందా మీకు అని అడిగాడు. అయ్యో బాబు నీకేమని చెప్పాలి, మీ అమ్మ వచ్చేసి మాకు చాలా చెప్పింది, అసలుకి మేము చెప్తే నువ్వు తప్పుగా అనుకోనంటే మేము చెప్తాం బాబు అని చెప్పారు. చెప్పండి, నాకు మా తల్లి కన్నా ఎక్కువ ఏమీ లేదు, మా తల్లి మానసికంగా చాలా కుంగిపోతుంది, ఆమె ఆరోగ్యం కూడా బాగుంటలేదు, అసలుకి మీరన్నా చెప్పండి విశ్వాసంతో అని అడిగాడు. నేను మిమ్మల్ని ఒక పాలేరుగా చూస్తలేను, ఒక రిలేషన్గా చూసుకుంటున్నాను, నా మీద అభిమానం ఉంటే చెప్పండి, మా తల్లిగారికి ఆరోగ్యం బాగుంటలేదు, అసలుకి ఏం జరుగుతుంది ఇంట్లో, నాకు మా అమ్మగారు ఒక మాట చెప్తలేదు, మీరన్నా చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నాడు వాళ్ళ పాలేరుకి. అతను చెప్పేశాడు, బాబు మీ ఇంట్లో ఇలా జరుగుతున్నది, మీ నాన్నగారు చనిపోయినప్పటి నుండి మాకు తెలుసు, మీ అమ్మ ఎంత కష్టం, మీకు ఉన్న 2 ఎకరాల పొలంలో మీ అమ్మ ఎంతో కష్టపడి చేసి దాంట్లో ఇంకా రెట్టింపులు ఇంకా ఎక్కువ చేసింది, మీ అమ్మకు తోడు నేను మా భార్య మా పిల్లలు కూడా పని చేస్తాము మీ దగ్గర పాలేరుగా, కానీ మీ అమ్మ నిన్ను పెద్ద గొప్పవాళ్ళుగా చూడాలని చెప్పేసి నీకు చాలా పెద్ద చదువు చదివించింది, నీకు మీ అమ్మ చాలా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసింది, కానీ ఆ అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళ అన్నగారు చాలా చెప్పేశారు, మనకి ఏమీ ఆస్తి లేదు, వాళ్ళ అమ్మని దూరం చేస్తే బావగారికి ఎవరు లేరు, మన చెప్పు చేతిలో ఉంటాడు, వాళ్ళ ఆస్తి అంతస్తు డబ్బు అంతా మనకు వస్తుంది, నువ్వు వాళ్ళ అమ్మని దూరం చేసేస్తే ఆ అబ్బాయి మన దగ్గరకు వచ్చేస్తాడని చెప్పేసి ఆ అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళ అన్నగారు నేర్పారు అని చెప్పగానే ఆ కోపం మీద చాలా కోపంగా ఇంటికి బయలుదేరుతున్నాడు. ఇదిగోండి
అతను చెప్పేశాడు, ఆ పెద్దాయన చెప్పేశాడు, ఉన్న వాస్తవం చెప్పేశాడు. ఇక చెప్పేసిన తర్వాత చాలా ఎట్లా అంటే చాలా చాలా కోపం మీద వెళ్ళిపోతున్నాడు ఇంటికి. ఎలా అంటే ఎంతో కోపంలా, తల్లి మీద అంత ప్రేమ అన్నమాట ఈయనకి. అంత కోపం మీద వెళ్తున్నాడు. నేను నా భార్యని మా అమ్మాయిని చేసుకొని కూడా నేను ఆ అమ్మాయికి ఎటువంటి కష్టం లేకుండా మా అమ్మని ఎలా చూస్తున్నానో ఆ అమ్మాయిని కూడా అలానే చూస్తే, మా అమ్మని లాస్ట్కి వచ్చేసరికి మా అమ్మ చావును కోరుకుంటుంది, నన్ను దగ్గర చూసుకోవాలనుకుంటున్నారు, ఇటువంటి భార్యలు కూడా ఉంటారా అని చెప్పేసి ఒక గట్టి నిర్ణయం తీసుకొని ఆలోచన చేసుకొని బయలుదేరాడు. ఇంత గట్టిగా బయలుదేరాడు. సరే, వెళ్ళిన తర్వాత వెళ్ళంగా ఒక దారిలో చిన్న గొడవ అయింది. ఎందుకు? వాళ్ళ అన్న గొడవ, అతన్ని చంపేయాలని చూశారు. అతను చాలా స్పీడ్గా వచ్చేస్తుంటే అతన్ని అక్కడ మధ్యలో పట్టుకొని చాలా గొడవ పడ్డారు. ఎందుకు గొడవ అంటే ఏదో చిన్న విషయంలో పిలిచి, బావగారు నన్ను వీళ్ళు కొడుతున్నారు అని చెప్పేసి వాళ్ళ బావనే కొట్టేయాలనుకున్నాడు. కానీ అంతకన్నా ముందు వాళ్ళ బావకు అంత విషయం తెలిసిపోయింది. వీడే చేపిస్తున్నాడు, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళతోని గొడవ పడి కూడా వచ్చేస్తాడండి అతను. అన్నిటికీ ఈ డబ్బు కోసం నా భార్య ఎంతో తప్పు చేస్తున్నది అని చెప్పేసి ఆలోచించి అక్కడ దేవుణ్ణి వేడుకుంటున్నాడు. ఏంది శివయ్య, ఇక ఈ బాధలు మాకు, మేమేం తక్కువ చేశాము అని చెప్పేసి, మాకు డబ్బు ఉంది, నగలు ఉన్నాయి, బంగారం ఉంది, వెండి ఉంది, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి. మా తండ్రి లేకున్నా కూడా మా తల్లి అంత కష్టపడి నాకు తండ్రి ఉన్నట్టు సంపాదన చూపెట్టింది, నాకు చదువు నేర్పించింది, నాకు మంచి భవిష్యత్తు ఇచ్చింది అని నేను అనుకున్నాను. కానీ నాకు వచ్చిన భార్యని ఇలాంటి అమ్మాయి వచ్చిందంటే నేను ఏం చేయాలో నాకు అర్థమవుతలేదు అని శివయ్యని కోరుకొని, నువ్వే నాకు ఏదో ఒక దారి చూపెట్టాలి తండ్రి అని చెప్పేసి బయలుదేరాడు. అయితే అండి, ఈరోజు నేను చెప్పబోయే రీడింగ్లో ఏముందంటే, ఒక తల్లి ఒక భర్త లేకున్నా కూడా ఒక కొడుకు అని చెప్పేసి చాలా ఎంతో ప్రేమ కొద్దీ పెంచింది. ఉన్న 2 ఎకరాల భూమిని 4 ఎకరాలు చేసింది. వాళ్ళ పాలేరు అంటే వాళ్ళ భర్త లేనప్పటి నుండి ఇతను వాళ్ళ భర్తతోని పనిచేసిన వాళ్ళు. వాళ్ళని పట్టుకొని 2 ఎకరాల భూమిని 4 ఎకరాల భూమిని చేసి ఆ అబ్బాయిని చాలా గొప్పగా చదివించేసి చాలా జాబ్ వచ్చిన తర్వాత మంచిగా మ్యారేజ్ చేసేసింది. మ్యారేజ్ చేసిన తర్వాత కొద్ది రోజులు చాలా బాగున్నాక దాంట్లో వచ్చేసి వాళ్ళ అమ్మ వాళ్ళ తండ్రి లేని లోటు అబ్బాయికి తీర్చింది. నేనే తల్లిని, నేనే తండ్రిని అని చెప్పేసి తండ్రి ఆలోచన లేకుండా తల్లి ఎంతో గొప్పగా పెంచింది ఆ బాబుని. పెంచి చదివించి ఒక జాబ్ వచ్చింది. అంత వచ్చిన తర్వాత అబ్బాయికి పెళ్లి చేసింది. ఎంత బాగుంది. వచ్చిన కోడలు మాత్రం చాలా దరిద్రంగా వచ్చిందండి ఆ అమ్మాయి. ఇక వాళ్ళ రాతలో దేవుడు రాసి పెట్టింది. కొంతమందికి రాసి పెడతారు కదా, రాసి పెట్టిన రాతకి ఎవరైనా దాటుకోలేరు. అలా అని చెప్పేసి ఆ అమ్మాయిని తీసుకొచ్చినాక, పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చినాక అన్ని కష్టాలే ఆ తల్లికి. కొడుకుకి చెప్పుకోలేదు. కొడుకుని చాలా ప్రేమగా పెంచుకుంది. ఏమనంటే కొడుకు బాధపడతాడు అని ఆ తల్లి చాలా కుమిలిపోయి వాళ్ళ పాలేరుతో చెప్పుకుంటే, అప్పుడు వాళ్ళ కొడుకు వాళ్ళ పాలేరు దగ్గరికి పోయి అడిగాడు, ఇలా సంగతి ఎలా జరిగింది, ఏంటి సంగతి అని చెప్పేసి అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పారు, బాబు ఈ విధంగా జరిగింది, మీ అమ్మగారికి మీ భార్యని ఈ విధంగా మాట్లాడుతున్నది, మేమేం చెప్పాలి, మీ అమ్మగారు వచ్చి మొత్తం చాలా ఏడిసింది అని చెప్పేసి చెప్పిన తర్వాత ఇక డైరెక్ట్ ఇంటికి వెళ్ళేసి వాళ్ళ అమ్మని అడిగాడు, అమ్మ నీకు నా మీద హక్కు లేదా, నా భార్యనైనా నన్ను కొట్టడానికి నీకు అధికారం లేదా, మేము పరాయోళ్ళం అయిపోయామా, నన్ను అంతా పరాయోని చేసావా, రేపు నీకేమన్నా అయితే నేను ఎలా ఉంటాను అనుకున్నావమ్మా అని చాలా వాళ్ళ అమ్మ మీద పడి ఏడిశారు. అది కాదయ్యా, నేను మీ తండ్రి చనిపోయినప్పుడు నువ్వు చిన్నవాడివి, నీకు తండ్రి ప్రేమ ఏంటో అనేది నీకు తెలియకుండా నేను
మీ తండ్రి చనిపోయాక నేను అలా పెంచుకున్నాను. కానీ నీకు చాలా గొప్ప మనసున్న అమ్మాయి వస్తుంది అనుకున్నాను. కానీ అమ్మాయి నీతో చాలా బాగుంటుంది. నన్ను టార్చర్ పెట్టి ఒక విషయం పక్కన పెట్టేస్తాను. మీరు సంతోషంగా ఉండాలి పిల్ల పాపలతోనని చెప్పేసి నీకు చెప్పలేదు నాయన అని చెప్పింది. లేదమ్మా, నాకు నా భార్య కన్నా నాకు నువ్వే ముఖ్యం. నాకు తల్లి లేకపోతే నా పరిస్థితి ఎలా ఉంటుందో నేను చాలా చూసుకుంటూ వస్తున్నమ్మా. నాకు తండ్రి లేడు, నువ్వు ఉన్నవే ఒక్కదానివి. నువ్వు కూడా ఏమన్నా అయిపోతే నా పరిస్థితి ఏందమ్మా? మన రిలేషన్లో సరిగ్గా లేరు ఎవరు కూడా. రిలేషన్ అనేది కూడా నాకు తెలియదు. నువ్వు నన్ను అలా పెంచావు, నన్ను చాలా బాగా పెంచావు. నువ్వు నాకు ఒక మాట ఎందుకు చెప్పలేవు అని చెప్పేసి వాళ్ళ అమ్మ నిలదీస్తున్నాడు. అలా అనుకోకు, నీ కాపురం బాగుండాలి చేయాలని నీకు చెప్పలేదు. నీ భార్య నీతో బాగుంటుంది. కానీ నీ భార్యకి తెచ్చిన ఆలోచన వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ అన్నయ్య వాళ్ళకి బుద్ధి చెప్పాలి అని అంటే వాళ్ళు మారమ్మా. నేను నా భార్యకి బుద్ధి చెప్తాను అని చెప్పేసి భార్య కాడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత భార్యతో మాట్లాడాడు. పోయాడు, మెల్లిగా అడిగాడు, అసలుకేంటి నీ ప్రాబ్లం? నేనా, మా అమ్మనా, లేకపోతే మా డబ్బా, మా బంగారమా, మా ఆస్తి కావాలా, నీకేం కావాలి అని అడిగాడు. ఏంటండి నన్ను అలా అడుగుతున్నారు అని అడిగింది. లేదు, నేను ఒకటే మాట అడుగుతాను, నాకు దానికి నువ్వు సూటిగా సమాధానం చెప్తావా లేదా అని అడిగాడు. ఏంటండి ఎన్నెళ్ళేంది కొత్తగా అడుగుతున్నావు అని అంటే, నాకు సూటిగా సమాధానం చెప్పు అని చెప్పాడు. సరే అడగండి అని అన్నది. అడిగిన తర్వాత నువ్వు మా అమ్మని టార్చర్ ఎందుకు పెడుతున్నావు అని అడిగాడు. నేనేం ఎటువంటి టార్చర్ పెట్టలేదండి, మీ అమ్మగారిని బాగానే చూసుకుంటున్నానంటే, చాలు ఆపు, నువ్వు అబద్ధాలు ఆడకు. నువ్వు కూడా ఒక చదువుకున్న ఎడ్యుకేషన్, నీకు చదువు తెలుసు, నీకు తల్లిదండ్రుల విలువ తెలుసు. నీకు తల్లిదండ్రులు ఉన్నారు కదా, నాకు తండ్రి లేడు, నీకు తండ్రి ఉన్నాడు, అవునా కాదా అని అడిగాడు. అవునండి అని అన్నా. దేని గురించి నా తల్లిని ఇంత బాధలు పెట్టావు, అనరాని మాటలు అన్నావు? నా తల్లి చావు బతుకుల దాకా వెళ్ళిందంటే దీనికి కారణం ఎందుకోసము అని అడిగాడు. ఇక ఆమెకి చాలా తిట్టేసరికి ఇక ఆమె అన్నది, ఇక నీ తల్లిదండ్రులు కూడా రేపు మీ ఇంటికి మీ అన్నయ్యకి ఒక భార్య వస్తుంది, అప్పుడు చాలా బాధ పెడుతుంది. మీకు ఏం లేదు, మీకు అన్నీ ఉన్నా కూడా రేపు మీ ఇంటికి కూడా నీలా ఒక అమ్మాయి వస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి మీ తల్లిదండ్రులను బాధ పెడితే, నువ్వు ఇక్కడ బాధ పెడితే రేపు వచ్చిన అమ్మాయి కూడా అలానే బాధ పెడితే అప్పుడు నువ్వేం చేస్తావు అని అడిగాడు. అడిగిన తర్వాత అమ్మాయికి తలకి బుర్రకు అప్పుడు ఎక్కింది. అయ్యో అండి, నేను చాలా తప్పు చేశాను. నేను మా అమ్మ మాట, మా అమ్మ నాన్న మాట విని, మా అన్నయ్య మాట విని మేము మీ అమ్మగారిని చాలా మాటలు అన్నాను. నన్ను క్షమించండి, నాకు తప్పు అయిపోయిందండి. నేను ఇంకా మీట వాళ్ళ జోలికి వెళ్ళాను. నేను మా అమ్మగారిని అసలుకి వాళ్ళ దగ్గరికే నేను వెళ్ళాను. నేను మీ అమ్మకి నేను మీ అమ్మని తప్పైందని చెప్పేసి నేను అడుక్కుంటాను, ఆమె కాళ్ళ మీద పడతాను. ఇంకా మీట నన్ను క్షమించండి, మీ దగ్గర ఇంత గొప్ప మనసు ఉందని నేను అనుకోలేదు. నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు చెప్పిన మాటకి నేను ఏదో తప్పుగా నేను అడిగేస్తాను, నన్ను క్షమించండి అని చెప్పేసి భార్య చాలా ఏడ్చేసేది. వద్దు, నాకు నువ్వు వద్దు, నువ్వు వెళ్ళిపోతే నేను ఇంకా 100 మందిని చేసుకుంటాను. నా దగ్గర అంత సత్తా ఉంది. నువ్వు నా తల్లిని బాధ పెట్టినాక నాకు వద్దని డైరెక్ట్ చెప్పేశాడు. నువ్వు అలా అనకండి, నాకు కావాలి. నేను వదిలేస్తే నాకు 100 మంది అమ్మాయిలు నన్ను చేసుకోవడానికి ఎవరైనా ముందుకు వస్తారు. నిన్ను చేసుకోవడానికి వాళ్ళన్నా ముందుకు వస్తారా? ఒకసారి ఆలోచించు. నువ్వు మీ తల్లిదండ్రుల మాట విని మా అమ్మని ఎలా అన్నావు అని చెప్పేసి అనేసరికి, నువ్వు అలా అనకండి, నాది చాలా పొరపాటు అయిపోయింది. నాకు ఎందుకో ఈ పిచ్చి ఆలోచనలు వచ్చినాయి, నన్ను క్షమించండి, నేను ఇంకా మీట అలాంటి ఆలోచనలో పోను అని చెప్పేసి వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడ్డది. నేను తప్పు చేశాను అత్తయ్య, నేను మా తల్లిదండ్రుల మాట విని నేను చాలా తప్పు చేశాను, నన్ను క్షమించు. ఇక మీట నేను మారిపోతాను. నాకు మీరే తల్లిదండ్రులు, మీరే నాకు అన్నీ. నా భర్త నువ్వు నాకు తల్లిదండ్రులతో సంబంధం. నేను నా తల్లిదండ్రుల జోలికి పోను, నా తప్పైపోయింది అత్తయ్య అని చెప్పేసి ఆ కోడలు వాళ్ళ అత్తయ్య కాళ్ళ మీద పడ్డాక అప్పుడు ఆ తల్లికి పోయే ప్రాణం మళ్ళీ రిటర్న్ వచ్చేసింది. చాలు, నా కోడలు మారింది, ఇంకా నువ్వు నా కోడల్ని ఏం అనకు అని చెప్పేసి
వాళ్ళ అత్తయ్య వాళ్ళ కొడుకుకి చాలా సమాధానం చెప్పింది. వద్దమ్మా, ఈరోజు నువ్వు మారింది అనుకుంటున్నావు, రేపు మాత్రం మళ్ళీ ఇదే విధంగా మారితే నేనేం చేయలేదు అని అంటే, లేదు బాబు, ఒక్కసారి దెబ్బ తిన్నాక ఒక్కసారి కూడా అమ్మాయి మనల్ని అడుగుతుంది. మనకొక అమ్మాయి చెల్లెనో నీకు ఒక సిస్టర్ బ్రదర్ ఉంటే నీకు తెలుస్తుండే. నువ్వు ఒక్కోడు కాబట్టి అర్థం చేసుకొని ఆయన అమ్మాయిని క్షమించు అని చెప్పింది. సరే అమ్మ, నీ మాట మీకలు క్షమిస్తున్నా, ఇప్పటి నుండన్నా బాగుండు అని చెప్పేసి అతని పనికి అతను వెళ్ళిపోయాడు. ఇంకా వాళ్ళ అత్త కోడలు చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు ఇంట్లో. ఇంకా తల్లిదండ్రులు వచ్చి ఏం అడిగారు, ఏంటి మేము చెప్పిందంతా పూర్తి చేసావా, బాగా ఎలా జరుగుతుంది, ఏంటి సంగతి, వెళ్దామా మన ఇంటికంటే, మిమ్మల్ని చెప్పు తీసుకొని కొడతాను నా ఇంటి ముందుకు వస్తే, ఇంకొకసారి నా ఇంటి ముందుకు రాకుండ్రి, నా కాపురంలో చిచ్చు పెట్టకుండ్రి అని చెప్పేసరికి, ఏంటి ఇలా మాట్లాడుతుందంటే, అసలుకి మీరు తల్లిదండ్రులేనా, నాకు నువ్వు అన్నవేనా, ఎవరైనా చెల్లెల కాపురం బాగుండాలని అనుకుంటారు, నాకు ఏం తెలియని దాంట్లో నాకు అన్ని నా మైండ్లో నింపేసి మా అత్తయ్య గారిని నా భర్తని దూరం చేయాలనుకున్నారు. మీతోని నేను 20 ఏళ్ళు నేను 20 ఏళ్ళు మీరు నన్ను సాకొచ్చు, నేను 100 ఏళ్ళు వాళ్ళతో బతికేది నేను, నా కాపురంలో చిచ్చు పెట్టకుండ్రి, మీరు నా ఇంటి ముంగటికి రాకుండ్రి, ఇంకో మీట మీ బిడ్డే చనిపోయింది అనుకోండి, నాకు తల్లిదండ్రులు అయినా ఎవరైనా నా భర్త నా అత్తయ్య అని చెప్పేసి సమాధానం చెప్పేసి వాళ్ళని పంపించేసింది. ఇలాంటి అర్థం చేసుకున్న అత్త కోడలు భర్త ఉంటే చాలా బాగుపడతారు. అర్థమైందా? ఈరోజు అత్తని అయినా సరే భర్తని అయినా సరే చిన్న చూపుగా చూడకుండ్రి. అర్థమవుతుందా? వాళ్ళు భర్త క్షమించాడు, భర్త కన్నా ఫస్ట్ అత్త క్షమించిందంటే ఈ కాలంలో ఈ జనరేషన్లో అత్తలు చాలా మట్టుకి క్షమించారు. కానీ ఆ తల్లి చాలా గొప్ప మనిషి కాబట్టి క్షమించినందుకు ఆ అమ్మాయి కూడా మారింది. ఇలా తెలుసుకోండి. ఈరోజు మన కన్న తల్లిదండ్రులే మనకి చిచ్చు పెట్టాలని చాలామంది ఉన్నారు. నా బిడ్డకు చాలా ఆస్తి ఉంది, అది ఉంది, ఇది ఉంది, చెడగొట్టాలి, వాళ్ళ డబ్బు తీసుకోవాలి, నా బిడ్డ కాపురం ఇచ్చేయాలనే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు జనరేషన్లో. అలా కాకుండా అందరూ తల్లిదండ్రులను ఎంత దాకా ఉంచాలో అంత దాకా ఉంచండి. చూసుకోండి, తల్లిదండ్రులను చూడొద్దంటలేను, చూసుకోండి. మిమ్మల్ని ఒక ఇంటికి ఇచ్చినాక ఆ అత్త మామని భర్తని చాలా చక్కగా చూసుకొని వాళ్ళు మీరు అర్థం చేసుకుంటే ఆ కాపురం ఎంతో సంతోషంగా ఎంతో ముందుకెళ్తుంది. చాలా హ్యాపీగా ఉంటారు పిల్ల పాపలతోని. ఇక అత్త అర్థం చేసుకుంది కాబట్టి ఈరోజు మీ భర్త నువ్వు చాలా కలిసి చాలా బాగుంటున్నారు. ఇంకా ముందు మీకు ఇంకా బాగుండాలని, అందరు ఆశీర్వాదాలు ఉండాలని, శివయ్య ఆశీర్వాదాలు కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నా తల్లికి, ఆ తల్లి క్షమించినందుకు, కాపురం నిలబెట్టినందుకు ఆమెకి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఆ దేవుడు ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఎవరు మాత్రం ఇలాంటి తప్పు చేయకండి. అర్థమవుతుందా? అత్త మాట భర్త మాట కాదని తల్లిదండ్రుల మాట వినకుండ్రి, బయట వాళ్ళ మాట వినకుండ్రి. మీ కాపురం మీరు చక్కగా చేసుకోండి. అర్థమవుతుందా? ఏం చక్కగా చేసుకుంటే అంత మంచిగా ముందుకెళ్తారు, చాలా బాగుపడతారు. ఉంటానండి. నేను మీ మౌనికని. ఇక మీకు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే ఏదైనా కామెంట్ పెట్టండి. ఉంటానండి. అందరికీ బాయ్.